హాయ్ హలో నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మగువా ఇన్ యూఎస్ఏ. ముందుగా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్లో నేను నా హోమ్ టూర్ వీడియోని షేర్ చేస్తున్నాను. కాలిఫోర్నియా స్టేట్లో ఇంటి ప్రైస్లు చాలా ఎక్కువగా ఉంటాయి. యూఎస్లో మొత్తం అన్ని స్టేట్స్తో కంపేర్ చేస్తే. సో మేము ఉండేది కాలిఫోర్నియా స్టేట్లో. సో మనం ఇప్పుడు ఫ్రంట్ డోర్ వైపు ఉన్నాము. సో ఫ్రంట్ డోర్ వైపు మనకి కొన్ని స్టెప్స్ వచ్చాయి. ఆ స్టెప్స్ ఎక్కితే మనం ఫ్రంట్ డోర్ని రీచ్ అవుతాము. సో ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తున్నాను. అందరికీ వెల్కమ్ అండి మా ఇంటికి. ఇది 4 బెడ్రూమ్ 3.5 బాత్ హౌస్ అండి. బిల్ట్ ఇన్ స్పేస్ 3000 స్క్వేర్ ఫీట్, అలాగే లాట్ సైజు 5000 స్క్వేర్ ఫీట్. మనకి డోర్ తీసుకుని ఎంటర్ అవ్వగానే పొడుగ్గా మనకి వాక్వే ఉంటుంది. ఒక పెద్ద రూమ్ అంతా వాక్వే వచ్చింది. సో వాక్వేకి రైట్ సైడ్ మనకి స్టెప్స్ ఉంటాయి పైకి వెళ్ళడానికి. అలాగే డోర్ ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో మనకి హాఫ్ బాత్ ఉంటుంది. హాఫ్ బాత్ అంటే మనకి షవర్ ఉండదు, జస్ట్ సింక్ అండ్ కమోడ్ ఉంటుంది ఇలాగా. సో ఇది మోస్ట్లీ గెస్ట్లకి యూజ్ చేస్తాము. ఇది ఎంట్రన్స్ వాక్వే. ఈ వాక్వే కొద్దిగా పెద్దగా వెడల్పుగా వచ్చిందండి. జనరల్గా ఇవి చిన్నగా నారోగా వస్తాయి, బట్ మేము ఇలా విశాలంగా ఉండాలని కొద్దిగా వాక్వే కొద్దిగా వెడల్పుగా వచ్చింది ప్లాన్ చూస్ చేసుకున్నాము. సో ఇవి పైకి వెళ్ళడానికి స్టెప్స్. సో అక్కడ మధ్యలో ఒక వాల్ హ్యాంగింగ్ వినాయకుడిది. అలాగే ఈ సైడ్కి మీరు నా బ్రాస్ ఐటెం కలెక్షన్ వీడియోలో చూసుంటారు. ఆ బ్రాస్ ఐటెం కలెక్షన్ అంతా ఇలా ఈ టేబుల్ పైన ఉంటుంది. ఈ టేబుల్ వచ్చి మనకి ఎంట్రన్స్ వాక్వేలో ఉంటుంది. సో ఈ టేబుల్ పైన కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ ఉంటాయి. ఈ వాక్వేలో అదర్ సైడ్లో ఇలా ఒక చిన్న టేబుల్ వచ్చి దానిపైన ఫ్లవర్ వేజ్ ఉంటుంది. అలాగే కింద ఒక బుద్ధుడి విగ్రహం. అలాగే ఈ కార్నర్లో ఒక లైవ్ ప్లాంట్, రియల్ ప్లాంట్ ఉంటుంది. సో ఈ వాక్వే నుండి కొంచెం ముందుకెళ్తే మనకి లివింగ్ రూమ్ వస్తుంది. మనకి వాక్వే లివింగ్ రూమ్ నుంచి ఇలా ఉంటుంది. లివింగ్ రూమ్కి అదర్ సైడ్ కిచెన్ వస్తుంది. కిచెన్ వచ్చి ఓపెన్ కిచెన్. కిచెన్ సెక్షన్ ఇలా రిఫ్రిజిరేటర్ సెక్షన్తో స్టార్ట్ అవుతుంది. రిఫ్రిజిరేటర్ ఏరియా తర్వాత ఇలాగ మనకి షెల్ఫ్స్ వస్తాయి. ఈ షెల్ఫ్స్ నేను గ్లాస్తో పెట్టించాను. ఇది క్రాకరీ సెక్షన్. అలాగే కింద మనకి ఇలాగా కౌంటర్ టాప్ వస్తుంది చిన్నగా. సో దీనిపైన ప్రింటరు, కాఫీ మెషిన్, అలాగే సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది. దాని తర్వాత
మైక్రోవేవ్ ఓవెన్, అలాగే రెగ్యులర్ ఓవెన్ ఉంటుంది. దాని తర్వాత పక్కన మనకి ప్యాంట్రీ రూమ్ వస్తుంది. ఇది ప్యాంట్రీ రూము. సో మనకి ఇక్కడ అన్నీ ప్యాంట్రీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. మనకి కిచెన్కి సంబంధించిన వండుకునే సామాన్ మొత్తం ఇక్కడే ఉంటాయి. సో ఈ ప్యాంట్రీ రూమ్ వల్ల మనకి షెల్ఫ్స్ తక్కువ ఉన్నా మనకి సరిపోతుంది. సో ఇక్కడ నుంచి కిచెన్ సెక్షన్, మెయిన్ కిచెన్ సెక్షన్. సో ఇక్కడ మనకి 5 బర్నర్ స్టవ్ వచ్చింది, గ్యాస్ స్టవ్. ఇది డిష్ వాషర్ పక్కన కిచెన్ సింక్, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, అలాగే కొన్ని షెల్ఫ్స్, డ్రాస్ వస్తాయి. ఇది కిచెన్ ఐలాండ్. ఇక్కడ కిచెన్ ఐలాండ్ కొద్దిగా పెద్దగా వచ్చింది. సో మనకి 2 వైపులా షెల్ఫ్స్ వస్తాయి ఐలాండ్కి. సో ఈ ఐలాండ్ పెద్దగా రావటం వలన ఇక్కడే మేము డైనింగ్ మొత్తం ఇక్కడే చేస్తాము. డైనింగ్ చైర్, డైనింగ్ టేబుల్ విడిగా అవసరం లేకుండా దీన్నే మేము డైనింగ్ స్పేస్ చేసుకున్నాము. కిచెన్ తర్వాత మనకి ఇలా డైనింగ్ ఏరియా వస్తుంది. మేము ఆల్రెడీ డైనింగ్ ఏరియా కిచెన్ ఐలాండ్ని యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ కానీ చైర్స్ కానీ ఏమీ వేయలేదు. సో ఈ ఏరియాని నేను నార్త్ ఈస్ట్ కార్నర్ అవుతుంది ఈ కార్నరు. సో నేను ఇక్కడ పూజా మందిరం పెట్టుకున్నాను. అలాగే ఒక ఎక్సర్సైజ్ బైక్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి బయట బ్యాక్ యార్డ్లోకి ఇలా స్లైడింగ్ డోర్ ఉంటుంది గ్లాస్ది. సో మనకి ఈ డైనింగ్ ఏరియా నుంచి మొత్తం బ్యాక్ యార్డ్ మొత్తం కనిపిస్తుంది. కిచెన్కి డైనింగ్ ఏరియాకి ఇలా మధ్యలో చిన్న వాక్వే వచ్చి
రైట్ సైడ్లో గెస్ట్ బెడ్రూమ్ వస్తుంది, అలాగే లెఫ్ట్ సైడ్లో ఇలా ఫుల్ బాత్ వస్తుంది. మనకి షవర్తో ఉన్న ఫుల్ బాత్ వస్తుంది. డైనింగ్ ఏరియా నుంచి బ్యాక్ యార్డ్లోకి వెళ్తున్నాను. ఇలా బ్యాక్ యార్డ్లో మనకి కవర్డ్ స్పేస్ వస్తుంది. ఈ కవర్డ్ స్పేస్ని కాలిఫోర్నియా రూమ్ అంటారు. ఈ కాలిఫోర్నియా రూమ్లో డైనింగ్ టేబుల్, డైనింగ్ చైర్స్ ఉంటాయి. అలాగే ఇది ఇక్కడ నుంచి బ్యాక్ యార్డ్ వస్తుంది, ఓపెన్ స్పేస్. ఇది వ్యూ హోమ్ అండి. వ్యూ హోమ్ అంటే మనకి అదర్ సైడ్ మనకి ఇంకా హోమ్స్ ఏమి ఉండవు, ఇలా వ్యూ ఉంటుంది. ఇలా వ్యూ ఉన్న హోమ్స్ మనం ఎక్స్ట్రా పే చేయాలి ఈ వ్యూకి. నేను స్టెప్స్ ఎక్కి అప్స్టేర్స్కి వెళ్తున్నాను. సో మనకి ఇలా స్టెప్స్కి కార్పెట్ వస్తుంది. స్టెప్స్ ఎక్కి పైకి రాగానే ఇలా ఒక ఫ్యామిలీ రూమ్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా పిల్లలు వీడియో గేమ్స్ ఆడుకోవడానికి ఈ రూమ్ని యూజ్ చేస్తారు. ఫ్యామిలీ రూమ్ నుంచి ఇలా గ్లాస్ స్లైడింగ్ డోర్ని ఓపెన్ చేసుకుని బయటికి వెళ్తే ఇలా సిట్అవుట్ ఏరియా ఉంటుంది. ఇది మాస్టర్ బెడ్రూము. మిగతా బెడ్రూమ్స్తో కంపేర్ చేస్తే ఈ బెడ్రూమ్స్ మాస్టర్ బెడ్రూమ్స్ పెద్దగా వస్తాయి. సో ఈ మాస్టర్ బెడ్రూమ్లోంచి ఇందాక నేను చూపించిన సిట్అవుట్ ఏరియాకి ఈ రూమ్లోంచి కూడా వెళ్ళొచ్చు.
ఇక్కడ కనపడుతుంది కదా గ్లాస్ స్లైడింగ్ డోరు, దాంట్లోంచి బయటకు వెళ్ళచ్చు. ఇది మాస్టర్ బాత్. మనకి మాస్టర్ బాత్లో 2 సింకులు వస్తాయి, అలాగే ఒక పెద్ద టబ్, అలాగే పెద్ద సైజు షవర్ రూమ్ వస్తుంది. ఇది వాక్-ఇన్ మాస్టర్ క్లాజెట్. ఇది లాండ్రీ రూమ్. ఇది కిడ్స్ బెడ్రూమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.
మీ తెలుగు మగవా ఇన్ యూఎస్ఏ. టేక్ కేర్. బాయ్.